నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి తాగునీటి అవసరాల కోసం జిల్లాకు విడుదల చేసిన సాగర్ జలాలు ఇతర అవసరాలకు వినియోగించకుండా తాగునీటి చెరువులు పూర్తి స్థాయిలో నింపి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లల చెరువు మండలంలోని ముటుకులలోని సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. సాగర్ జలాలు వస్తున్న తీరును ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా విధానంపై కలెక్టర్ ఆరా తీశారు. మండలంలోని 23 గ్రామాలకు ముటుకులలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుండి నీటి సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు పంటకు ఈ ఏడాది డిమాండ్ ఏర్పడడంతో జిల్లాలోని అన్ని వేలం కేంద్రాల్లో మంచి ధరలు లభించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల గ్రేడ్లను వ్యాపారులు పోటీ పడి రికార్డు ధరకు కొనుగోలు చేశారు. గత సీజన్లోనూ మార్కెట్ బాగుండడంతో రైతులు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశారు. తద్వారా పంట ఉత్పత్తి పెరిగింది. బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు ఇప్పటికే అమ్మకాలు పూర్తయ్యాయి. అయినా ఇంకా రైతుల వద్ద 500 కోట్ల రూపాయల విలువైన అధిక పంట ఉత్పత్తి ఉండిపోయింది. వీటి విక్రయాలకు బోర్డు అనుమతించింది. దీంతో రైతులకు ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పొగాకు వేలం కేంద్రాల్లో అమ్మకాలు పూర్తయ్యాయని, నిర్దేశించిన లక్ష్యం కంటే అదనంగా పండించిన పొగాకు పంటకు అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేయించాలని ఇటీవల పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి రైతుల సమస్యలను వివరించడం జరిగింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడి రైతుల సమస్యకు పరిష్కారం చూసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత ఆంధ్ర సీజన్ కింద అదనపు పొగాకు పంట ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం జరిమానా రద్దు చేసింది. ఈ మేరకు బోర్డు అధికారులు రైతు నాయకులకు ప్రాథమిక సమాచారం అందింది. అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు చేయాలని కోరుతూ ఒంగోలు, నరసరావుపేట, రాజమహేంద్రవరం ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, లావ్ శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లారు. వాతావరణం అనుకూలించడంతో పొగాకు పంట అధికంగా ఉత్పత్తి అయిందని, గతంలో కూడా జరిమానా తొలగించి కొనుగోలు చేసినట్లు మంత్రికి వివరించారు. సదరు విషయమై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ అధికారులతో మాట్లాడి పెనాల్టీ రద్దు చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే బోర్డు అనుమతి మేర పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో అదనపు పంట ఉత్పత్తి విక్రయాలు ప్రారంభించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ ఎం వెంకట రమణారావుది రాజకీయ హత్య అని ఉద్యోగులు విమర్శించారు. ఈ మేరకు ఒంగోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఒంగోలులో ఎంపీడీఓ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫెర్రీ నిర్వహణ పాట వ్యవహారంలో కొందరు వైకాపా నేతలు తెచ్చిన రాజకీయ ఒత్తిళ్లు రమణారావు పాలిట యమపాసాలయ్యాయని విమర్శించారు. ఆయన ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ఆయా వర్గాలకు అందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దాని అనుబంధ విభాగాలు, ఉద్యానవన, మార్కెటింగ్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ఫెడ్ రవాణా, ఆర్టీసీ, టూరిజం, చేనేత, ఔలీ శాఖ, భూగర్భ జలవనరులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల స్థితిగతులు, జిల్లాలో ఆయా వర్గాల వారీగా లబ్ధిదారుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయా పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు అందజేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు.
జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా ఆయా వర్గాల వారు అధికంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి పెట్టి పథకాల ప్రయోజనం వారికి అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ మాధురి, డీసీపీఓ దినేష్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి బేబీరాణి, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఉపేంద్ర, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ బుచ్చయ్య, డీటీసీ సుశీల, ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్, జిల్లా పర్యాటక అధికారి బెన్హర్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు బి ఉదయ్ కుమార్, భూగర్భ జల వనరుల శాఖ అధికారి పి విద్యాసాగర్, డిఐపిఆర్ఓ కె గ్రేస్ లినోరా, డిపిఆర్ఓ ఏ రమేష్, డివిజనల్ పిఆర్ఓ డి దుర్గాప్రసాదరావు, ఇతర అధికారులు ఇన్స్పెక్టర్ మాత్రమే హెడ్ అండి. అక్కడ వచ్చేసి 13 మండలాలు మేడం. ఒక క్లర్క్ ఉంటారండి. ఈ 13 మండలానికి ఈ ఇన్స్పెక్టర్ గారే మొత్తం చూసుకుంటారు మేడం. ఇవన్నీ కంట్రోలింగ్ విత్ డీటీసీ మేడం. అట్లానే స్టాఫ్ ప్యాటర్న్ మేడం. స్టాఫ్ ప్యాటర్న్లో మాకు వచ్చేసి టోటల్ శాంక్షన్ స్ట్రెంత్ వచ్చేసి 48 మేడం. ఎగ్జిస్టింగ్ పొజిషన్ వచ్చేసి 26 మేడం. వేకెన్సీ పొజిషన్ వచ్చేసి 22 ఉన్నాయి మేడం. ఎలిమినేషన్ చూపించారు మేడం. బట్ రాయవరం మేడం మనం టోల్ గేట్ దాటి వెళ్ళేటప్పుడు మాకు వచ్చేసి 17 హోమ్ గార్డ్స్ ఉన్నారు మేడం. ఈ హోమ్ గార్డ్స్ అందరిలో కూడా మన ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గారు, ఒక ఆర్ఎంపీ ఇంజనీర్ గారు, డాక్టర్ గారు, 2 హోమ్ గార్డ్స్ మేడం. కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో భాగంగా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలలో భాగంగా శిక్షా సప్తాహ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా డీఈఓ సుభద్ర తెలిపారు. ఇందులో భాగంగా ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూల్లో జరిగిన క్రీడా పోటీలను తిలకించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీసేందుకు, ఆత్మ న్యూనతా భావాలను తొలగించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యత, బోధనా సామగ్రిని తయారు చేసుకోవడం, భాష పట్ల మక్కువతో పాటు అవగాహన పెంచుకోవడం, క్రీడల వల్ల జరిగే శారీరక దారుఢ్యం, మానసిక వికాసం తెలుసుకోవడం, సాంస్కృతిక సంబరాలు జరుపుకోవడం, పర్యావరణంపై అవగాహన కల్పించుకోవడం లాంటి కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను చిన్న వయసు నుండి అందిపుచ్చుకోవడం ద్వారా వారు భవిష్యత్తులో డిజిటల్ ప్రపంచం వైపు అడుగులు వేసే అవకాశం ఉందని, అటువంటి వాటిలో వారికి అవగాహన కల్పిస్తారు. భాష పట్ల వారికి అవగాహన కల్పిస్తూ వారిలో భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ఈ వారం పాటు శిక్షణ అందజేస్తారు. పర్యావరణం గురించి అవగాహన కలిగించుకుని భవిష్యత్తులో పర్యావరణానికి మనం ఏమేం చెయ్యగలం వాటి గురించి తెలియజేస్తారు. సాంప్రదాయ క్రీడలైన బొంగరాలాట, తొక్కుడు బిల్ల, గవ్వలాట, చింతపెక్కులాటలు తదితర సాంప్రదాయ క్రీడల్లో కూడా వారి అభినవేశాన్ని ప్రోత్సహిస్తున్నారు. డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పిల్లల ఆటల పోటీలను ప్రధానోపాధ్యాయులు పి వెంకట్రావు, ఫిజికల్ డైరెక్టర్ ఎం నరేష్, పీఈటీ కిరణ్ తదితరులు పర్యవేక్షించారు. మన ఎన్ఈపీ వాళ్ళు ప్రకటించినటువంటి కరిక్యులంలో స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ డే కార్యక్రమంలో ఈరోజు మన పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు మా యొక్క పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క స్పోర్ట్స్ డే కార్యక్రమం నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క
మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఎంతో దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ డిఓ మేడం గారు మా పాఠశాలకు ఇచ్చేసి ఉన్నారు. వారు మా పిల్లలకు మా యొక్క మాటలను గమనించారు. మా పిల్లలు అనేక రకాల గేమ్స్ ఆడారు. ఎంతో ఉత్సాహంగా ఉదయం నుంచి కూడా ఎంతో అలుపెరగకుండా ఎంతో ఉత్సాహంగా ఆడి మన డిఓ మేడం గారు గమనించడం జరిగింది. ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మేము నిర్వహించాం. ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే ఆటలు అనేవి మనిషిని మానసికంగాను శారీరకంగా తీర్చిదిద్దుతాయి. ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో ఆ వ్యక్తి వికాసం, అతను మంచి పౌరుడిగా అతను రాణించగలుగుతాడు. ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి భవిష్యత్తుకి ఎంతో తోడ్పడతాయి. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ప్రణాళికాబద్ధంగా దాన్ని చాలా చక్కగా ఘనంగా నిర్వహించారు. మా జిల్లా విద్యాశాఖ అధికారి అయిన మేడం సుభద్ర గారు రావడం ఈ కార్యక్రమాన్ని తిలకించి చాలా సంతోషించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వాల ఆదేశాలతోటి జరగడం గర్వకారణం. ఇంకా మంచి కార్యక్రమాలు ముందు రోజులు రావాలని కోరుకుంటున్నాం. ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దగ్గుపాటి వెంకట్రావు, సెక్రటరీ శేఖర్లను మీడియా మిత్రులు ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ ద్వారా సేవ కార్యక్రమాల విస్తృతిని పెంచి ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు అండగా ఉండాలని మీడియా మిత్రులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వార్తా నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఏపీఈజేయు రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, డిడి ప్రసాద్, ఆంధ్రప్రభ ఫోటోగ్రాఫర్ రాజశేఖర్, వారధి సుబ్బారావు, శాంతి స్టూడియో వెంకటేశ్వర్లు, స్పందన డిజిటల్ సుకుమార్, భాను, పవన్, జ్యోతి, సుధీర్, శేషు, బంగారు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మన స్పందన వెంకట్రావు గారికి, అలానే సెక్రటరీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ గారికి కూడా మన అందరం శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా సామాజిక కోణం ఉన్నటువంటి వ్యక్తులు. సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో పదవులు లేకపోయినా సరే వాళ్ళు దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళతో సహచర్యులుగా పనిచేసే వాళ్ళకి కానీ సోదర భావంతో ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉండి వాళ్ళందరి యొక్క యోగక్షేమాల్ని ఆకాంక్షించేటటువంటి వ్యక్తులు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించడం కూడా ఇంకా శుభ పరిణామం. ఎందుకంటే వాళ్ళు ఈ పదవిని చేపట్టిన తర్వాత ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి దానికి ఒక ప్రణాళికను రూపొందించి ఏ ఫోటోగ్రాఫర్ కానీ, ఏ వీడియోగ్రాఫర్ కానీ ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే, వాళ్ళ పిల్లలకి ఏదైనా చదువులకు కావాల్సిన, వాళ్ళకి ఏదైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళకి ఒక వెల్ఫేర్ ఫండ్ లాంటిది కనుక ఏర్పాటు చేసి వాళ్ళ భవిష్యత్తుకు కనుక వీళ్ళు భరోసా కల్పించినట్లయితే ఈ కొత్తగా ఎన్నికైనటువంటి బాడీ కూడా రేపటి తరానికి రాబోయేటటువంటి బ్యాచ్కి కూడా ఆదర్శంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సీనియర్ వీడియోగ్రాఫర్గా, ఫోటోగ్రాఫర్గా, ఒక మంచి ఆర్టిస్టుగా, ఈనాడులో ఒక కెమెరామెన్గా పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా మన వెంకట్రావు గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఈ ఫీల్డ్లో ఉంది. దీనిని ఏదైతే ఈ కొత్తగా ఈ బాడీ ఎంపికైందో వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి మంచి పేరుని మన ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి సంబంధించినటువంటి ఈ అసోసియేషన్కి మంచి పేరు తీసుకొస్తారని ఆకాంక్షిస్తూ మరొకమారు అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఒంగోలు ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ నన్ను అభినందించడానికి వచ్చినటువంటి నా మిత్రులు, మీడియా మిత్రులు, నా మిత్రులు చాలామంది వచ్చారు. వారందరికీ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను దగ్గుపాటి వెంకట్రావు గారిని అధ్యక్షులుగా,
నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న నా తోటి సోదర ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పదవి అనేది ఒక బాధ్యతగా భావించి మా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కి సేవ చేసి వాళ్ళ కోసం నా విలువైన సమయాన్ని కేటాయించి మా అసోసియేషన్కి సంక్షేమం కోసం పాటుపడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తపాలా శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా ప్రధాన తపాలా శాఖ కార్యాలయ ఆవరణలో తపాలా సిబ్బంది, పోస్టల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖలో అందిస్తున్న రకరకాల పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి అవగాహన కలిగించి తపాలా సేవలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రధానంగా తక్కువ ప్రైమ్తో పోస్టల్ శాఖలో ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. నెల, సంవత్సరం, 5 ఏళ్లు డిపాజిట్ పథకాలు ఉన్నాయన్నారు. ఆకర్షణీయమైన వడ్డీ కూడా లభిస్తుందని తెలిపారు. 500 రూపాయలకే పోస్టల్ శాఖలో ఖాతా ప్రారంభించవచ్చన్నారు. ఎన్నో రకాలు ఉన్న స్కీమ్లను దగ్గరలో ఉన్న పోస్టల్ కార్యాలయాన్ని గాని లేక ఏజెంట్లను సంప్రదించి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బి శ్రీనివాసరావు, డిపిఎం అంజలీదేవి తదితరులు పాల్గొన్నారు. నేను పోస్ట్ మాస్టర్గా అందరికీ కూడా నమస్కారములు. ఈరోజు మాకు డిసిడి ప్రోగ్రామ్ అంటే డాక్ కమిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని డాక్ షాపులుగా ఎందుకంటే విలేజ్లో ఎట్లా మనం రచ్చబండ లాంటి కార్యక్రమం ఎట్లా పెడతాము అలాంటి గురించి ఇలాగా మన పోస్ట్ ఆఫీస్లో పెట్టాం. జనాలుగా మాకు పోస్ట్ ఆఫీస్ యొక్క స్కీమ్స్ గురించి ఉద్దేశించి మేము చెప్పడానికి, ప్రజలకు తీసుకెళ్ళడానికి స్కీమ్స్ డిపార్ట్మెంటు అలాంటి అన్నిటికీ సౌకర్యాలు కలపడానికి మేము యొక్క మీటింగ్లు అన్నిటి పెడుతున్నాము. మా ప్రజల్లోకి మా పోస్ట్ మ్యాన్లు, మా ఏజెంట్లు అందరూ కూడా మా ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయాల్సి వస్తుంది. మా యొక్క అకౌంట్స్ గురించి, బిజినెస్ గురించి అన్నిటి కూడా. అందుకని మీరు ఈ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. ఒంగోలు పట్టణ పుర ప్రజలందరికీ నా యొక్క నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో మన యొక్క డాక్ చౌపాల్ ప్రోగ్రామ్ని అంటే ప్రజల వద్దకి తపాలా యొక్క సేవలు ఏమేమి ఉన్నాయి అని వివరిస్తూ ప్రజల వద్ద తీసుకెళ్లేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ మా తపాలా శాఖలో అందుబాటులో ఉన్నటువంటి అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించేటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని చేరి మీ యొక్క జీవితాన్ని ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా అతి తక్కువ ప్రీమియం కేవలం 755 రూపాయలతోటి 15 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇచ్చే నివాబుపా, ఆదిత్య బిర్లా లాంటి జనరల్ ఇన్సూరెన్స్లు చేసుకొని మీ యొక్క జీవితాన్ని సెక్యూర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంతేగాక ప్రజలందరికీ ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నటువంటి చిన్న మొత్తాల పొదుపు ఖాతాల ద్వారా మీ యొక్క సొమ్మును భద్రతగా తపాలా శాఖలో దాచిపెట్టుకునే గొప్ప అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు పాల డైరీని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వామపక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కార్పొరేట్ అమూల్ సంస్థకు అప్పజెప్పడం దుర్మార్గమని, ప్రభుత్వమే పాల డైరీని నిర్వహించే విధంగా చర్యలు తీసుకుని పాడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హాజరయ్యారు. ప్రభుత్వాల నిర్లక్ష్య ఫలితంగా డైరీ మూతపడిందన్నారు. డైరీని నిర్వహించే సామర్థ్యం లేక గత ప్రభుత్వం కార్పొరేట్ సంస్థకు అప్పచెప్పిందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రకాశం జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా పాడి పరిశ్రమంపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయన్నారు. డైరీని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రైవేటు డైరీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒంగోలు డైరీని పునరుద్ధరించి పునర్జీవం పోయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి హనీఫ్, నాయకులు పివిఆర్ చౌదరి, డివి స్వామి, లలిత, వీరారెడ్డి, ఎంఎస్ సాయి, కొత్తకోట వెంకటేశ్వర్లు, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఆలస్యంగా తీసుకున్న గట్టి ప్రయత్నము, ప్రభుత్వ కళ్ళు తెరిపించే ప్రయత్నము, వాళ్ళు కళ్ళు ఏముంది వీళ్ళు ఏదో పేపర్ కోసం ఏదో వార్తల కోసం వీళ్ళు చేస్తున్నారే కానీ వీళ్ళకి ఏది అంత సత్తా ఏది అనేటటువంటి భావంలో ఉన్నటువంటి అదే టైంలో ఎన్టీ రామారావు లిఫ్ట్ ఇరిగేషన్స్ రావడంతో పాల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరిగింది.
ఇటు గుళ్ళకమ్మ, ముసి, బాలేరు, మన్నేరు పరివార ప్రాంతాల్లో ఉత్పత్తి బాగా పెరిగిపోయింది. దాంతో ఫ్యాక్టరీ స్థాపించడం, వేల మంది దీనిని పరోక్షంగా ప్రత్యక్షంగా జీవనాధారంగా ఉన్నది. అయితే ఈ టైంలో ఎందుకు ఈ సహకార సంస్థల్ని పాలకులే చేతుల నాశనం చేస్తున్నారు అంటే, ప్రపంచంలోనే ఆర్థిక విధానాల్లో మార్పు వచ్చాయి. సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రైవేటు పెట్టుబడులు, పబ్లిక్ పెట్టుబడులు జాయింట్గా నడవాలా, దానికి ఉండే ఆస్తులు అవన్నీ చూసిన తర్వాత ఇంకొక క్షణం కూడా మనం ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుంది. అదే ప్రకాశం జిల్లా పైగా మనకు ఒక్కటి కూడా రాలేదు. నిన్న మీ బడ్జెట్ కూడా గమనించినారో లేదో, అంటే పేపర్లో టీవీల్లో బాగా వచ్చినాయి కేకులు కట్ చేసుకుంటొచ్చు, కానీ మరి ఎందుకు వచ్చినాయి ఏమొచ్చినాయో లోతులు ఏమొస్తే తెలుస్తుంది. ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు రాలే. కనిగిరి దగ్గర ఉండేటువంటి నిమ్స్ అది ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది, అది రాలే. ఇక్కడ పాలకేంద్రం 1974లో ఎస్టాబ్లిష్ అయినటువంటి పాలకేంద్రం అది మూతపడిపోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకాశం జిల్లాలో ఒక 500 మందికి ఉపాధి చూపించగలిగినటువంటి ఒక్క చిన్న తరహా భారీ పరిశ్రమ కాదు, చిన్న తరహా పరిశ్రమ కూడా లేదు. పైగా ఇన్ని లక్షల మంది దాదాపు 450 అంటే ఇప్పుడే అదీప్ గారు చెప్పారు 480 గ్రామ సొసైటీలు అని చెప్పి, సరే పోనీ 500 ఉజ్జాయింపుగా సుమారుగా 500 గ్రామ సొసైటీలు, ప్రతి సొసైటీ కింద 2 చొప్పున పనిచేశారు, అంటే 1000 మంది. ఇదంతా కూడా ఈ మొత్తానికి మనము ఇక్కడ రాజకీయాలు ఎందుకు లేని అనుకుంటే సాధ్యం కాదు, కానీ కర్ణుడు చావుకు కారణాలు అనేకమన్నట్లు ఇందులో ఏ ఒక్కడికి మినహాయింపు లేదు. కాకపోతే పాపాత్ములు కొంచెం పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఎక్కువ. మహిళలు బాలికల అత్యవసరమైన సమయంలో వన్ స్టాప్ సెంటర్ ఆశ్రయించవచ్చని జిల్లా అధికారి ఎన్ జ్యోతి సుప్రియ అన్నారు. నగరంలోని మహిళా శిశు సంక్షేమ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న 100 రోజులు పథకంలో భాగంగా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలు, మహిళలు అనుకోని విధంగా ప్రమాదవశాత్తు ఏదైనా ఆపదలో ఉంటే వన్ స్టాప్ సెంటర్లో 5 రోజుల పాటు ఆశ్రయం కల్పిస్తామని జ్యోతి సుప్రియ అన్నారు. ఈ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఏ సమయంలో ఆపద వచ్చినా ఈ సెంటర్ను ఆశ్రయించవచ్చునని తెలిపారు. నిర్భయ మీద అఘాయిత్యం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉషా మెహర్ కమిషన్ ద్వారా వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేసి దాని ద్వారా మహిళలకు రక్షణ కల్పించాలని ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ప్రతి జిల్లా కేంద్రంలో వన్ స్టాప్ సెంటర్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సెంటర్లో ఒక పోలీస్ అధికారి, ఒక న్యాయవాది, ఇతర సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ ఒంగోలు రిమ్స్ కేంద్రంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఒంగోలు సిడిపిఓ కె ఫణి రాజకుమారి, రోహిణి, స్పందన తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి 100 రోజుల మహిళా సమస్యలకు సంబంధించినటువంటి 100 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒక వారం రోజుల పాటు మాకు ఓఎస్సీ సర్వీసెస్ గురించి జనంలోనికి తీసుకెళ్ళమని చెప్పేసి మాకు షెడ్యూల్ ఇచ్చున్నారు. దానిలో భాగంగా ఈరోజు మేము ఒంగోలు ఐసిడిఎస్ ప్రాజెక్టులో మా సర్వీసులని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, మా సర్వీసుల మీద, ఓఎస్సీ సర్వీసుల మీద అవగాహన కల్పించడం కోసం ఇక్కడికి వచ్చున్నాము. ఓఎస్సీ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి మొత్తం భారతదేశం మొత్తం రన్ అవుతూ ఉన్నాయి. 2015 సంవత్సరం నుంచి సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా సర్వీసులు అయితే నిర్వహించబడతా ఉన్నాయి. ఎప్పుడైతే నిర్భయ సంఘటన జరిగిందో అప్పటి నుంచి ఉషా మెహ్రా కమిషన్ ఉత్తర్వులతోటి, వారి యొక్క సిఫారసులతోటి భారతదేశం మొత్తం మీద సఖీ సెంటర్స్ అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సఖీ సెంటర్స్లో ఒకేసారి అన్ని సర్వీసులు, అత్యవసర సర్వీసులన్నీ అందించడం జరుగుతుంది. ఏదైతే అత్యవసర వైద్య సదుపాయం ఉంటుందో అది, అదేవిధంగా పోలీసు సహాయము, లీగల్ సదుపాయం, అదేవిధంగా కౌన్సిలింగ్ సదుపాయం అనేది
అందించడం జరుగుతుంది. దాంతోపాటు టెంపరరీ షెల్టర్ ఏదైనా ఆపదల్లో ఉన్న మహిళలు కానీ పిల్లలు కానీ బాలికలు 18 సంవత్సరాలలోపు బాలికలు కానీ మహిళలు కానీ వయసుతో సంబంధం లేదు, కులమతాలు వయోభేదంతో అసలు సంబంధం లేదు, ఎవరైనా కానీ మహిళలు అనేవాళ్ళు ఓఎస్సీ యొక్క సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర 5 days టెంపరరీ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఏదైతే ఇంట్లో మనకి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను కూడా 5 రోజుల పాటు సఖీ సెంటర్స్ నుంచి తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క అవసరతను బట్టి వాళ్ళకి పర్మనెంట్ షెల్టర్ హోమ్స్కి కూడా పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి మా సఖీ సెంటర్స్ ఉమెన్ హెల్ప్ లైన్ 181 ద్వారా సఖీ సెంటర్ యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతా ఉన్నాం. బేటీ పడావో బేటీ బచావో అనే దాని గురించి, రెండవది గర్భవతులు బాలింతలకు 100 days మా డిపార్ట్మెంట్లో ఇచ్చిన 100 days యొక్క ఇంపార్టెన్స్ గురించి, తర్వాత నెక్స్ట్ వచ్చి హైజీన్ గురించి ఒకటి, లీగల్గా ఏమేమి చట్టాలు ఉన్నాయి మహిళలకు అనేది ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఓఎస్సీ అంటే వన్ స్టాప్ సెంటర్ గురించి కూడా ఒక 1 weekలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది నా యొక్క సర్వీసెస్ ఏంటి అనేది వాటి గురించి కూడా మహిళలకు అంటే గ్రామాల్లో ఉన్న అందరికీ వాటి గురించి వివరించడమని చెప్పామని మాకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు క్రికెట్ పోటీలను ప్రారంభించారు. జై భీమ్ యూత్ ఆర్గనైజర్ చిక్కాల కిరణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన పోటీలకు హైకోర్టు న్యాయవాది సుధీర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ బాషా, రుచి హోటల్ చంద్రశేఖర్ రెడ్డి, ఏజే సొల్యూషన్ ప్రియా, మేడిసిటీ సుబ్బారావు, మాజీ ఆర్మీ చక్రి తదితరులు పాల్గొన్నారు. ముందుగా బ్యాటింగ్ బౌలింగ్ చేసి యువ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఏముండదు. వచ్చే మనకి ఇది చేయండి చే మన ప్రతి సంవత్సరం ఇలాగే మన చిక్కాల కిరణ్ కుమార్ ఎవరైతే కమిటీ ఆర్గనైజర్ ఉన్నారో అతను ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగానే పిల్లలకి ఆ యొక్క మానసికంగా వాళ్ళ ఎదుగుదలకి తోడ్పడే క్రీడలు ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. సో అతను ఇలాంటి క్రీడల్ని ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తూ అనేక మంది విద్యార్థులు వాళ్ళ ప్రతిభని గుర్తింపు చేసే విధంగా ఇలాంటి క్రీడలు చాలా ఆనందకరంగా ఉంది. ఒకటే ఒక మెసేజ్ చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్ టు రన్నర్స్, విన్నర్స్ అండ్ పార్టిసిపెంట్స్. అండ్ మీరు స్పోర్టివ్గా అన్ని గేమ్స్లో ఇలానే పార్టిసిపేట్ చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన కిరణ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్టూడెంట్స్కి, ప్లేయర్స్కి, పత్రికా విలేకరులకు అందరికీ ప్రత్యేకంగా ఇక్కడికి ఇన్వైట్ చేసిన కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం గుర్తుగా క్రీడల్ని ఎవరైతే ప్రోత్సహిస్తూ కిరణ్ కుమార్ ప్రతి సంవత్సరం ఇలా జరుపుతూ ఉంటారో ఆయన పెద్ద మనసు చేసుకొని ఈ సంవత్సరం కూడా ఇలాగే ఇంతకంటే మంచిగా ఇంతకుముందు జరిగిన వాటికంటే మంచిగా చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మన అందరికీ తెలుసు క్రీడల వలన పిల్లలకి మానసికంగా ప్లస్ చాలా దృఢంగా తయారవుతారు. కాబట్టి ఇటువంటి క్రీడలను ముందు ముందు ఇంకా ప్రోత్సహించాలని కిరణ్కి అన్ని వేళలా మేము సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు. ఈ ఆటల పోటీలు ఇట్లా జరుగుతూ కూడా దీంట్లో టెన్నిస్ బాల్ ప్రకాశం జిల్లా టీమును కూడా సెలెక్ట్ చేస్తామని చెప్పి మన ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ అసోసియేషన్ చైర్మన్ ఏజే సొల్యూషన్ డైరెక్టర్ ప్రియా మేడం గారు తెలియజేస్తున్నారు. ఆ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే కూడా మాకు ప్రతి వేళలా ఇలాంటి టోర్నమెంట్లు చేయడానికి కొంచెం ఆర్థిక సపోర్టు చాలా అవసరం. అది ఎప్పుడు కూడా మాకు అందిస్తున్న చక్రన్నకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటా ఉన్నా. చక్రానికి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సాంకేతిక విప్లవం క్రమేణా విస్తరిస్తోంది.
మానవుల దైనందిన జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఇతోధికమైంది. సాంకేతిక వస్తువుల వాడకం పెరగడం, అవి విరివిగా లభ్యమవుతుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో వాటి మన్నిక కాలం తక్కువగా ఉండడం, మరమ్మతులకు అవకాశం లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడుతున్నాయి. పర్యావరణానికి ఇది సరికొత్త శత్రువులుగా మారుతుంది. ప్లాస్టిక్ని నిషేధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యర్థాలపై కూడా దృష్టి సారించి నిషేధం విధించకపోతే పర్యావరణానికి తీవ్ర విఘాతం జరిగే అవకాశం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యర్థాలపై ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం విస్తరించి మానవుల దైనందిన జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఇదోతికమైంది. సాంకేతిక వస్తువుల అవసరం పెరగడం, అవి విరివిగా లభ్యమవుతుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున వాటిని కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో వాటి మన్నిక కాలం తక్కువగా ఉండటం, మరమ్మతులకు అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడుతున్నాయి. పర్యావరణానికి అవి సరికొత్త శత్రువుగా తయారవుతున్నాయి. ప్రపంచ ఈ వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక 2020 ప్రకారం 2019లో విశ్వవ్యాప్తంగా 5.36 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. 2030 నాటికి 38% పెరుగుదలతో అవి 7.47 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరతాయని అంచనా. 5 ఏళ్లలో వ్యర్థాలు 21% పెరిగాయని, అందులో కేవలం 17.4% పునర్వినియోగం అయినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత ఈ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. భారత్లో ఏటా 30 లక్షల టన్నులకు పైగా ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో అరకొర పునర్వినియోగానికి నోచుకుంటున్నట్లు నివేదికలు చాటుతున్నాయి. వాడి పారేసిన విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ వ్యర్థాలుగా పేర్కొంటారు. వాటిలో పాత కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్ మిషన్లు, వీడియో కెమెరాలు, బ్యాటరీలు, బల్బులు, రిఫ్రిజిరేటర్లు వంటివి ఉంటాయి. ఆయా వస్తువుల్లో బ్యాటరీలు, ప్లాస్టిక్, ఎల్సిడి, సర్క్యూట్ బోర్డుల్లో లిక్విడ్ క్రిస్టల్, పాదరసం, నికెల్, లిథియం, ఆర్సెనిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. అవి మానవుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. వాటి వల్ల మూత్రపిండాలు, శ్వాస, నాడీ వ్యవస్థలో సమస్యలు, పిల్లలలో మెదడులో లోపాలు, పుట్టుకతోనే కొన్ని రకాల సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ వంటి అనారోగ్యాలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి వల్ల క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లు వంటివి విడుదలై నీటి వనరులు, నేల, గాలి కలుషితమవుతాయి. అవి ఆహారపు గొలుసులోకి ప్రవేశించి జంతుజాలానికి ప్రమాదకరంగా మారుతాయి. భూమి వేడెక్కడానికి కారణమవుతాయి. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల్లో విలువైన బంగారం, వెండి వంటి లోహాలు ఉంటాయి. చాలామంది ఈ విషయం తెలియక వాటిని పారేస్తున్నారు లేదా కాల్చివేస్తున్నారు. ఫలితంగా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పుట్టుకొస్తున్న ఈ వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి అనైతికంగా ఎగుమతి చేసి వాటిని డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి అమల్లోకి వచ్చిన బాసెల్ ఒప్పందాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఈ వ్యర్థాల నిర్వహణ నియమాలను దేశీయంగా 2011లో రూపొందించి 2016-18లో సవరించారు. నేటికి చాలామందికి వాటి గురించి సరైన అవగాహన లేదు. దేశంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. దాన్ని మరింత విస్తృతం, వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యర్థాలకు శాస్త్రీయంగా, సురక్షితంగా శుద్ధి చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వాటిని సమర్థవంతంగా పునర్వినియోగంలోకి తేవడానికి కృత్రిమ మేధస్సుతో నూతన పద్ధతులను అభివృద్ధి చేయడానికి పాలకులు చొరవ తీసుకోవాలి. వాడి పారేస్తున్న పరికరాల నుంచి లోహాలు, ప్లాస్టిక్లను సురక్షితంగా వేరు చేయడానికి నూతన సాంకేతిక పద్ధతులను అన్వేషించాలి. అందులో కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం తప్పనిసరి. ఈ వ్యర్థాలను కట్టడి చేయాలంటే వాటి వృధాను తగ్గించడం, మరమ్మత్తు సౌలభ్యాలను అందుబాటులో ఉంచడం, పునర్వినియోగంపై దృష్టి సారించేలా చూడటం వంటి చర్యలు తీసుకోవాలి. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో అందించిన పథకాలన్నింటినీ ఈ వ్యర్థాలతో రూపొందించి జపాన్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ప్రజల నుంచి సేకరించిన పాత ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారా సుమారు 80 టన్నుల వ్యర్థాలను సేకరించారు. వాటి నుంచి చేసిన 32 కిలోల బంగారం, 3492 కిలోల వెండి, 2199 కిలోల కాంస్యాన్ని వెలికితీశారు. వాటితోనే పథకాలన్నింటినీ తయారు చేశారు. ఇతర దేశాలు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.
ఈ వ్యర్థాలను పునర్వినియోగించే కార్యక్రమాలను ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో విరివిగా చేపట్టాలి. వినియోగదారులకు ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మత్తు హక్కును కల్పించేలా చర్యలు తీసుకోవడము తప్పనిసరి. కొమరోలులో రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస లేడీస్ టైలరింగ్ సెంటర్లో 35 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించారు. టీడీపీ కొమరోలు మండల అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు ధృవీకరణ పత్రాలు అందజేశారు. రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో 18 నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి హాస్టల్ భోజనం సదుపాయాలు కలుగజేస్తామని ఫ్యాకల్టీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గుర్రం కృష్ణబాబు, తిరుమల రెడ్డి, బి శిరీష, లేడీస్ టైలరింగ్ సెంటర్ ట్రైనర్ కాల్వ అంజలి, టైలరింగ్ మహిళలు పాల్గొన్నారు. కొమరోలు గ్రామంలో గత 6 రోజులుగా రూట్ సెట్ సంస్థ ద్వారా జనరల్ ఈడీపీ అనే శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా 35 మంది కొమరోలు గ్రామంలోని ఎస్హెచ్జి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. వీళ్ళకి ఈ 6 రోజులు జనరల్ ఈడీపీ క్లాసుల్లో భాగంగా వీళ్ళకి బ్యాంక్ అంటే ఏంటి, పొదుపు ఎలా చేసుకోవాలి, బ్యాంకులో పథకాలు ఏంటి, పిఎంబీజీపీ లోన్ అంటే ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవాలి, కార్పొరేషన్ లోన్ యొక్క ఆవశ్యకత ఏంటి, అదేవిధంగా ముద్రా లోన్ల గురించి, తర్వాత ఒక కస్టమర్స్ దగ్గర ఎట్లా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, వ్యాపారం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా 6 రోజులు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో విన్నారు. అందుకు వీళ్ళ కోఆపరేషన్ తోటి ఏంటంటే మేము కూడా బాగా చెప్పగలిగాం. వీళ్ళందరూ ఏంటంటే భవిష్యత్తులో మేము నవయుగ కవి చక్రవర్తి కళా ప్రపూర్ణ గుర్రం జాష్వా 53వ వర్ధంతి సందర్భంగా జాష్వా సాహిత్య వేదిక, అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్త పసుమర్తి పాలెంలోని గుర్రం జాష్వా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చంద్రమౌళి, దివాకర దత్తు, అన్నమనేని వెంకట్రావు, చెన్నుపాటి రామాంజనేయులు, పిసిహెచ్ కోటయ్య జాష్వా పద్యాలు పాడి ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చప్పిడి వీరయ్య, చుండూరి మురళీ సుధాకర్ రావు, మలాది శ్రీనివాసరావు, చిన్ని మురళీకృష్ణ, అద్దంకి లేవి ప్రసాద్, మన్నం త్రిమూర్తులు, జ్యోతి రమేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాషువాని అర్థం చేసుకొని ప్రధానంగా పద్య కవిగా మనం ఆయన్ని అభిమానించి గౌరవించుకొని ఆయన ఇట్లాంటి సందర్భాల్లో స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే మన తరం ఇక్కడ ఉన్న వాళ్ళను 90% మందిని 55 సంవత్సరాల వయసు భయపడిన వాళ్ళు ఉన్నాం. కుర్రవాళ్ళే కాదు, ఇది కనపడుతున్నారు. ఉన్నాను, అందుకు నేను నిజంగా అదృష్టవంతులని భావిస్తున్నాను. జాషువా గారు ఆ రోజు వారింట్లో ఒక హిందూ ఒక క్రిస్టియన్ ఉంటే వారికి ఇల్లు ఇవ్వడానికి, వారిని చేరదీయడానికి హిందువులు రానిలేదు, క్రిస్టియన్స్ రానిలేదు. ఆ రోజు ముస్లిమ్స్ వారిని చేరదీశారు. ఆ రోజు వాస్తవంగా నేను తెలుసుకున్నది కథలు చెప్పింది కానీ చదివిన దాని ప్రకారంగా అలా కులమతాలకి అతీతంగా ఆయన ఆ పద్యాల ద్వారా, ఆయన యొక్క కవితల ద్వారా చేసినటువంటి పోరాటం. వాడు చిన్నగంధం నుంచి వస్తారు. ఈ సందర్భంలో ఆయన పద్యాలు పాడతాడు, జాషువా గారు రాసిన పద్యాలు. ఆ సందర్భంగా ఆయన వారిని సత్కరించుకుంటారు. అట్లాగే మేము ఈ ప్రతిభామూర్తుల వేదిక పక్షాన, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ఇటీవలనే నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి రోటరీ క్లబ్ కార్యవర్గం, అట్లాగే పాత కార్యవర్గం 2023, 2024, 2024, 2025 ఈ 2 కాలాలకు శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు, సమయానికి తగ్గట్టుగా ఉండడం మనిషి గొప్ప లక్షణం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.